ఆధునిక సమాజంలో మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి. ఒకప్పుడు ప్రేమ, అనురాగం, నమ్మకం, బంధాల బలంతో కొనసాగిన సంబంధాలు నేడు ఆర్థిక ప్రయోజనాల చుట్టూ తిరుగుతున్నాయి. ఆస్తుల కోసం ఆప్తులు తోడబుట్టిన వారిని కాదనుకుంటున్నారు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు శత్రువులుగా మారడం, తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపడం వంటి ఘటనలు నిత్యం చూస్తున్నాం. ఆస్తుల కోసం మోసాలు, కుట్రలు, హత్యలు కూడా జరుగుతున్నాయంటే మానవత్వం ఎంతగా పతనమైందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఓ కుటుంబం 266 గజాల స్థలం కోసం కోర్టు మెట్లు ఎక్కింది. దీంతో తెలంగాణ హైకోర్టు ఆ కుటుంబ సభ్యులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆస్తి కోసం తోబుట్టువులతో కొట్లాడి ఏం సాధిస్తారు అంటూ హైకోర్టు జస్టిస్ విజయసేన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్లపై అసహనం వ్యక్తం చేశారు. ఒక్కొక్కరికి 44 గజాల స్థలం వస్తుంది, ఆ స్థలంలో ఇల్లు కూడా కట్టుకోలేరు కదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. తల్లిదండ్రులు బతికి ఉన్నంత వరకు పిల్లలు ఆస్తిలో వాటా కోరకుండా ఉండే చట్టం తెస్తే బాగుంటుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఆ అధికారం కోర్టుకుంటుంటే ఇటువంటి చట్టం తెచ్చేవాళ్ళమని అన్నారు. ఈ ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇది కేవలం 44 గజాల స్థలంపైనే కాదు, ఆస్తి తగాదాలతో బంధాలు తెగిపోతున్న తీరుపై సమాజంలో నెలకొన్న ఆవేదనను ప్రతిబింబిస్తుంది. ఈ పరిస్థితి మారాలంటే మానవ సంబంధాలకు, బంధాలకు విలువ ఇవ్వడం అవసరం. చిన్నతనం నుంచే పిల్లలకు కుటుంబ విలువలు, బంధుత్వాల ప్రాముఖ్యతను నేర్పించాలి. డబ్బు కేవలం ఒక సాధనం మాత్రమే తప్ప అదే జీవితం కాదని చెప్పాలి. సానుభూతి, దయ, త్యాగం, ప్రేమ వంటి మానవీయ విలువలను పెంపొందించడం ద్వారా మాత్రమే ఆర్థిక సంబంధాల బారి నుండి మానవ సంబంధాలు కాపాడుకోగలం. లేకపోతే భవిష్యత్ తరాలు ఒంటరిగా అర్థం లేని జీవితాలను గడపాల్సి వస్తుంది. డబ్బు శాశ్వతం కాదు, బంధాలు మాత్రమే శాశ్వతమని గుర్తించాలి.